నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా ముందు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కల్వకుంట్ల కవిత గారు చేస్తున్న కామెంట్స్, అలాగే ఆమె కొంత ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ రకరకాల అంశాలు మాట్లాడుతూ అటు ప్రతిపక్ష పార్టీని కూడా విమర్శించే పరిస్థితి కనపడతా ఉంది. అసలు ఏం జరుగుతూ ఉంది ఆమె గురించి, అలాగే కేటీఆర్కి ఈరోజు గవర్నర్ కేటీఆర్ ఈ కార్ రేస్కి సంబంధించి గవర్నర్ ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తూ ఉంది. దీని మీద ఏసీబీ విచారణకు వేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి త్వరలో కేటీఆర్ అరెస్ట్ అనే వార్తల్లో ఎంత నిజం ఉంది, ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే తమ్ముడు. ఒక మహిళా నాయకురాలుగా మరి కవితని ఎంకరేజ్ చేస్తారా మరి ఇట్లా కాంగ్రెస్? మహిళగా ఎంకరేజ్ చేస్తా. ఆమె మహిళ అని ఎవరన్నారు? నువ్వు అనుకుంటున్నావా? మహిళా నాయకురాలు కాదు, ఆమె మహిళ అని ఎట్లా అనుకుంటున్నావు? ఏ బేసిక్ నుంచి అనుకుంటున్నావు? ఒక మహిళ అయితే లిక్కర్ దందాలు చేస్తుందా? తివార్ జైలుకు పోద్దా? ఇప్పుడు ఓ సార దందా, ఓ గుడాంబ దందా ఎవరు చేస్తారు? అప్పుడు మహిళ అనేది మర్చిపోయిందా? నువ్వు నువ్వు ఇలా ఒక మహిళా నాయకురాలు అంటున్నావు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక మహిళ అని మర్చిపోయింది. ఎవరిని దగ్గరికి తీసింది? ఏ మహిళలను ఆదుకుంది? ఏ మహిళలకు ఏం పొడిచింది? ఎవరిని ఉద్ధరించింది? ఎవరికేం సేవ్ చేసింది? ఎవరికేమో ఫైనాన్షియల్గానా, లేకపోతే ఒక పార్టీ పరంగానా? ఒక సీఎం బిడ్డ అయి ఉండి ఎవరికి ఏం పొడవని పట్టుకొని మహిళా నాయకురాలని ఎట్లా అంటావు? నువ్వు బయటికి వచ్చినా ఏం చెప్పినా ఆమె ఇప్పుడు ఇలా జాగృతి బాట పట్టింది, రాజీనామా చేసి. నీకు పెద్దది ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, గతంలో ఆమె కల్వకుంట్ల ఫ్యామిలీ కేసీఆర్ బిడ్డగా ఉన్నప్పుడు ఇగో ఆమె చక్కదనం చూడు. ఇగో జర్ర ఏంటి తమ్మివి? వజ్రాలేగా, డైమండ్సేగా. ఈమె చీర 30,000 ఉంటుంది. అవే పతనానికి కారణమేమో కదా. నేను అనేది ఏం తమ్మి అంటే, ఇవాళ చూడు తమ్మి, ఇవాళ ఒక్కటి ఇగో ఇది ఒక 700, ఒక 700, ఒక 800 ఉంటుంది ఈ చీర. ఈమె చక్కదనం ఇవన్నీ చూస్తుంటే నాకు ఒక సామెత గుర్తుకొస్తుంది తమ్మి. ఇప్పుడేమో మామూలుగా ట్రెండింగ్లో ప్రతి ఒక్కరు అనేదేమో ప్రతివేత పరవాన వండితే తెల్లార వరకు చల్లారలేదంట. కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఓ ప్రతివేత ఇంట్లోకంట పాము దూరిందంట, దూలం మీద ఉన్నోడంట దుంకి చచ్చిండంట. నిజంగా చెప్తున్నా కదా, ఇది కరెక్ట్ సెట్ అవుతుంది. ఎందుకు అని అంటే 1000 ఎలకలను తిన్న పిల్లాట తీర్థయాత్రలకు పోయిందంట. చేసి అవినీతి అంతా చేసింది. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం నౌలపాలు చేసింది. తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని మొత్తం తీసుకుపోయి ఢిల్లీలో తివార్ జైల్లో పెట్టింది. ఇన్ని చేసి ఈవెన్ మహిళ అంటావు నువ్వు? ఒక మహిళ అంటే ఎట్లుండాలి? 10 మందికి ఆదర్శంగా ఉండాలి. 10 మంది మహిళలను డెవలప్ చేయాలి. 10 మంది మహిళలకు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఇలాంటి ఆమెను పట్టుకొని ఈమె ఇవాళ ఏదో కర్మ సిద్ధాంతం అంటారు, నమ్ముతావను? ఆ కర్మ సిద్ధాంతం నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? ఫస్ట్ తెలంగాణ జాగృతి నుంచి వచ్చినావు. తెలంగాణ జాగృతి నుంచి 10 సంవత్సరాల్లో నీకు అధికారం ఉన్నప్పుడు కళ్ళు కనిపించలే. మళ్ళీ అదే తెలంగాణ జాగృతికి దేవుడు పంపించింది. ఇప్పుడు జనం బాట పడుతుంది అంటున్నావు నువ్వు. జన జాగృతి, తెలంగాణ జాగృతి, అడుక్కునే జాగృతి. అడక తింటాడు. కాకపోతే ఈవెనేమో కేసీఆర్నే దేక్తలేడు ఎవడు. ఈవెన్ ఎవడని దేక్తాడా? అట్లా ప్రతిపక్ష నాయకుడు ఉండొచ్చు. ఏడా ప్రతిపక్ష నాయకుడు ఏడవండుకుండు మరి రావాలి కదా. ఇవాళ నువ్వు తమ్ముడు ఇవన్నీ మేము నీకొక్కటి ఇలా చూపించదలుచుకున్నావు. ఇగో దీని వేషాలు చూడు గిట్లా. అంటే ఇదేంది అంటే జనాల మోసం చేయనీకనేగా. మోసం చేయడానికని ఎట్లా చెప్తారు? ఎందుకు 10 సంవత్సరాలు ఎక్కడ పోయింది కవిత? ఎక్కడ పోయింది? నిజామాబాద్లో ఓడిపోయినప్పుడు, అక్కడ రైతులు ఓడగొట్టినప్పుడు నిజామాబాద్ ప్రజలని ఇడ్చిపెట్టి బయటకు ఎందుకు వచ్చింది? ఎందుకు ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నావు? ఎమ్మెల్సీ పదవి తెచ్చుకొని నిజామాబాద్ ప్రజలకు నువ్వు ఎందుకు న్యాయం చేయలే? అంటే మాట్లాడడం కాదు, నువ్వు ఒక కేసీఆర్ బిడ్డవు. నీకే మాట్లాడకపోతే, నువ్వే అది కాకపోతే నీకు ఇంకా బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు స్థానం ఎక్కడుంది? నిన్ను ఒక కేసీఆర్ బిడ్డనే ఎవడాడు మాట్లాడినో నిన్ను చేసేటివన్నీ చేస్తుంది అంటే. అవును, లావాదేవీలన్నీ ఉన్న రోజులు మంచిగా తిన్నారు, పందికొక్కులాగా పంచుకుర్రు. తేడాలు వస్తే ఇప్పుడు ఇది మాట్లాడతావు. ఇవాళ ఎంతమంది బీఆర్ఎస్ లో మహిళలు ఆగమయ్యుర్రు? వాళ్ళ పరిస్థితులు ఏంది? ఎవరిని ఆదుకుంది ఇవే? ఇవాళ జాగృతిలో 200 మంది పనిచేసినాం. 6 సంవత్సరాలు నీ ఎంబడి ఉంటే 1 రూపాయి ఇవ్వకుండా
మా సొంతం ఖర్చులతో మా జీవితాలను త్యాగం చేసి నిన్ను ఎంపీని చేసినావు. నువ్వెవరిని ఆదుకున్నావు? జాగృతి నుంచి నేను ప్రజలు ఎందుకు నమ్మరంటే ఇంకో ఈ వేషాలు చూడు, ఎన్నడన్నా గిత్త పోయి ప్రజలకు పోయి షేర్లకు పోయిందా? ఎవరు కేసీఆర్ లేకపోతే ఈమెనా? కవిత గాని కేసీఆర్ గాని ఎన్నడన్నా ప్రజలకు పోయి ఇగో ఇట్లా ఇగో అది కూడా చూడు స్టైల్గా దొరపోవడం ఇగో ఇట్లా హలో అంట. ఈ వేషాలు అనేది బయట పడుతుంది తమ్మి. ఇప్పుడు విహారయాత్రలకు పోయినట్టుంది, ఈమెమన్నా ప్రజలను ఉద్ధరిస్తాం లాగుందా? ఇవన్నీ చెప్తే ఎవడాడు నమ్ముతాడు? ఎవడాడు నమ్మేది? తెలంగాణ ప్రజలు నమ్మరా? తెలంగాణ ప్రజలు నమ్ముతలేరు కాబట్టి జనజాతర జనజాగృతి జాగృతి అని చెప్పి పోతుంది. ప్రజలు ఎట్లా నమ్ముతారు? ప్రజల తీర్పును మనం గౌరవిస్తే నమ్ముతారు. మీకు ప్రజల తీర్పే లేదు. నువ్వు విహారయాత్రలు పోకుండా టైంపాస్కు తిన్నది అరగక తింటివి, అది అరుగుతలేదు. ఏం చేయమంటే బోర్ల బక్కలు అనుకుని బయక సక్కలు అక్క సక్కలు పడుతుంటివి. ఇది వీళ్ళ కల్వకుంట్ల కవితమ్మ పరిస్థితి. ఇది తెలంగాణ రాష్ట్రంలో. నువ్వు ఏ భాష అయితేంది, నువ్వు ఎప్పుడు నువ్వు భాష, నువ్వు 10 మందికి నువ్వు అన్నం పెట్టేదాని అయి ఉండి 10 మందికి ఇన్స్పిరేషన్ అయ్యి 10 మందిని ఆదుకున్నదే బాస్. నీది నీ స్వార్థం చూసుకుని ఏమిటికి ఇప్పుడు పదవులు పోయినాయి కాబట్టి జనాలు గుర్తుకొచ్చినారు. ఇంకొకటి ఇగో ఈమె చక్కదనం సింగరేణి కార్మికులు. నిన్న కొంచెమన్నా సిగ్గు లజ్జ జ్ఞానం ఉండాలి. సింగరేణికి ఈమె గౌరవ అధ్యక్షురాలు ఉన్నది పదవి, మనం పోయిందిగా. అప్పుడు ఇవన్నీ గుర్తురాలే? అప్పుడు ఎందుకు గుర్తురాలే? ఇవన్నీ ఓల్డ్ చేసిరాలు ఆయన చేసినాయే ఆ మామాయములు ఉన్నప్పుడే. ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చేసి అసహించుకుంటారయ్యా ప్రజలు. గింత దిగజారుడా రాజకీయం అంటే అని. రాజకీయ నాయకులు ఒక మహిళ అయి ఉండి అని మహిళ అని అంటుంది కదా, మహిళ చేసే పనులు ఒక్కటి కూడా చేయలే. అట్లా మొగోళ్ళు చేసే పనులు కూడా చేయలే. మహిళలాగా కూడా ట్రీట్ చేయరు మీరు? అసలు మహిళలాగా చేయను, ఒక జెంట్స్ లాగా కూడా చేయను నేను. ఒక జెంట్స్కి ఒక అద్దు ఉంటుంది. నీ ఇష్టం వచ్చినట్టు బజార్లలో కూర్చుంటావు, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు. అంటే నీ రాజకీయ ఏ రాజకీయ భవిష్యత్తు కోసం చేస్తున్నావు? ఎవరి కోసం చేస్తున్నావు? నీకు 10 ఏళ్ళు అధికారం ఇచ్చిరు, ఇచ్చిన తర్వాత ఏ 10 మందిని నువ్వు ఉద్ధరించినావు, వాళ్ళకి నేను లైఫ్ ఇచ్చిన అని నువ్వు చూయించు. నేను దానికి నేను సవాల్ విసురు. గత ప్రభుత్వంలో జరిగిన చాలా అన్యాయాలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఎవరు? గతంలో ఈమె భాగస్వామ్యం లేదా? నువ్వు గత ప్రభుత్వంలో ఈమె భాగస్వామ్యం ఉందా లేదా? నీకు రైట్ లేదు. ఇదే సింగరేణి కార్మిక ఉద్యోగస్తులకు 1500 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర అప్పుడు అన్నారు అక్కడ చాలా మంది దగ్గర డబ్బులు తీసుకుంది ఉద్యోగాలు పెట్టిస్తుంది. ఎవరు? ఈమె తెలంగాణ జాగృతి సంస్థనే. మరి ఈమె తప్పు జరిగింది వినండి, మీరు ఒక్కసారి ఆఫ్ ద రికార్డు ఉంటే తీయండి. లేకపోతే తెలంగాణ జాగృతి డాక్టర్ అబ్బాయి పేరు ఏదో ఉంది, జాగృతిలో పనిచేస్తాడు. ఇప్పుడు ఆయన పని చేయట్లేదు. డాక్టర్ జీవితం మొత్తం సంఘనాకిచ్చింది, జాగృతి కోసం పనిచేసి. ఇలా విద్యార్థి విభాగం శ్రీకాంతం సంఘనాకిపించింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో పిల్లలందరూ కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్నారు, ఫ్యామిలీని వదిలేసుకున్నారు, వాళ్ళ జీవోత్సవంలాగా బతుకుతున్నారు. నేను ఒకటే తమ్ము తెలంగాణ జాగృతి అంటున్నావు. పాతలను అందరిని పిలుచుకొని ఒక టీమ్గా ఏర్పడి సరే నేను తప్పు చేసిన అని నీలో ఫస్ట్ అక్కడి నుంచి ప్రారంభం కావాలి. అసలు వెళ్తారా పాతోళ్ళు? నువ్వు పిలిస్తే నేను తప్పు చేసినా మిమ్మల్ని నేను ఆదుకుంటా అని ఒక అక్క పిలిస్తే తమ్ముళ్ళు ఎందుకు పోరు? సరే తప్పనట్టాడు ప్రతి ఒక్కడు చేస్తాడు, నేను చేయడాన్ని నేను అనను. తప్పు మనుషులమే చేస్తాం. చేసినప్పుడు ఒక భరోసా కల్పిస్తే పోతారు. నువ్వు పాత వాళ్ళని పక్కన పెట్టేసి కొత్త వాళ్ళని తెచ్చుకుంటే నువ్వు జనంలో పోతే ఎవడాడు నమ్మేటోడు? నవ్వుతున్నాడు. ఇవాళ ఒక కేసీఆర్ బిడ్డవు, ఒకసారి ఎంపీవి, ఒకసారి ఒక ఎమ్మెల్సీవి. నువ్వు ఇవాళ ఒక్కదానివి బజార్లో కూర్చున్నావు, నీ ఎంబడ 4 డబ్బు ఉండంగానే కోట్లు ఉండంగానే కాదు, నీ వెనక 4 ఉండాలి. ఇదిరా జీవితం అనిపించాలి. ఇవాళ కూర్చొని నీ డ్రామాల కోసం, నీ ఉనికి కోసం, నీ అధికారం కోసం, నీ పబ్లిసిటీ కోసం నువ్వు ఇవాళ డ్రామాలు చేస్తున్నావు. ఈ డ్రామాలను తెలంగాణ ప్రజలు నమ్ముతారని నువ్వెట్లా అనుకున్నావు తమ్మి? మీకు నువ్వు ఎన్ని వేషాలు వేసుకున్నా నక్క కుక్క కాదు, కుక్క నక్క కాదు. అలాగే ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావే మా నాన్నకి దోకా చేస్తున్నారు, మా నాన్నని మోసం చేస్తున్నారని మాట్లాడుతూ ఉంది కదా. మరి నేను నిజం చెప్దామని ట్రై చేస్తుంటే నన్ను బెల్లగొట్టినట్టుందామే. నీ నిజం అప్పుడే నువ్వు అధికారం ఉన్నప్పుడు ఎందుకు గుర్తురాలే? లావాదేవీలు మీకు ఇక్కడ లావాదేవీలలో తేడా వచ్చింది కాబట్టి ప్రజలకు చెప్తుంది. నీకు రావాల్సిన వాటా నీకు వస్తే చెప్పపోదుగా, జనమే అంటారు. నేను అన్నట్లా నీకు ఒక 15 years బ్యాక్ నీకేముంది? 12,000 రూపాయలు రెంట్. ఇవాళ నీ ఇల్లు 150 కోట్లు ఇంచుమించు. ఈ ఆఫీస్ కూడా అంతే ఉంది కదా ఇంచుమించు. నేను చెప్తున్నా అంటే అంత ఎలా సంపాదించావు? ఇప్పుడు మనం అదే 20-22 ఏళ్ళ నుంచి ఉద్యమాలు చేసిన వాళ్ళు అట్లనే ఉన్నారు. మరి ఏం ఉద్యోగాలు చేస్తున్నావు? నీ మొగడు ఏం ఉద్యోగం చేస్తుండు? నీ కుటుంబం ఏం ఉద్యోగాలు చేస్తుంది? ఏం బిజినెస్లు చెప్తురో మన తెలంగాణ పిల్లలు కూడా చెప్పొచ్చుగా.
నేను అనేది ఏంటంటే ఇంకో ఇవన్నీ మాట్లాడితే ఇంకా కొన్ని మాట్లాడాలని ఉంది, కాకపోతే ఆమెకు ఫస్ట్ నుంచి కొన్ని రాజకీయాలు చేయడం బాగా అలవాటు. ఎవరినని ఏదైనా ఉంటే ఓ నలుగురు పెట్టుకుంటుంది, అటాక్ చేపిస్తుంది. నేను భయపడే వ్యక్తిని ఏం కాదు, నిజాలు మాట్లాడతాం. నిజాలు మాట్లాడితే ఇది రౌడీ అంటారు, పర్వాలేదు. ఒక 10 మంది కోసం 10 నిందలు పడ్డా నష్టం లేదు. కానీ తెలంగాణ జాగృతి కవితను అనేది ప్రజలు నమ్మరు, నమ్మకండి కూడా. మరో జయలలితతో పోలిస్తా ఉంటే ఆమె గెటప్ కి దానికి ఇప్పుడు హార్ట్ లో ఉండాలి. అవదా జయలలిత అవ్వలేదంట? మరో జయలలిత కాదు, ఆమె కాలు గోటు కిందికి పనికిరాదు. ఇట్లా పగటి వేషకాలలాగా వేషాలు మార్చుకోగానే ఏదో ఉట్టప్పుడు ఉండి అంట సంతనాడు ముంత చిగేసిన అన్నట్టు ఈమెది ఎట్లుంటుంది అంటే, ఇవన్నీ ఇట్లే ఇక ఏదో ఒకటి సృష్టించాలి. ఇప్పుడు మనసులో మార్పు రావాలి తమ్మి. ఈ ఎకశెక్కలు ఇవన్నీ పడంగానే ఎవరు నమ్మడు. ఇప్పుడు కొత్త బిచ్చగాడు పొద్దెరగాడు అన్నట్టు ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, పోయి ఏదో ఒకటి జోల పడుతున్నావు. ఇప్పుడు అడుక్కునేటోనికి నీకు పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడు నువ్వు దేనికోసం పోతున్నావు? ప్రజల బాధల కోసం పోతున్నావు, ప్రజల ఇబ్బందుల కోసం పడుతున్నావు. ఒకవేళ నీకు అట్లుందనుకో, తెలంగాణ జాగ్రత్త 500 మంది పనిచేసి ఫస్ట్ అలా పిలువు, అలా మించి వాళ్ళకి న్యాయం చేయి, నేను ఒప్పుకుంటా. నువ్వు ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిన దానివి రచ్చేడ గెలుస్తావు. అప్పుడు 500 మంది నీతో పాటు 10 రూపాయలు ఇవ్వకుండా నీతో పాటు వస్తారు. అది నువ్వు ఎక్కడో పోయి గీడ వీడ వడగొట్టుకొని గాడేదే వెతుకుంటున్నావు. రోజు ఒకటే తిన్నది అడుగుతలేదు, పోతున్నావు రోజు ఒక దగ్గరికి, జస్ట్ ఒక టూర్ పోయి రావాలి. మిమ్మల్ని అడుగుతుందా అర్థం కావట్లే, కేసీఆర్ అడుగుతుందా అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఇప్పుడు నలుగురికి పంచుకునేటప్పుడు తేడాలు వచ్చినాయి. ఇప్పుడు ఒక పిల్లి ఒక ఎలుక కథ ఎట్లుందో, ఒక పిల్లి ఒక కోతి కథ ఎట్లా ఉందో వీళ్ళది కూడా అట్లనే. ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు ఏమో కాంగ్రెస్ పార్టీతో లింక్ చేస్తా ఉన్నారు కదా. కాంగ్రెస్ పార్టీ ఈమెని వెనకుండా నడిపిస్తా ఉంది, రేవంత్ రెడ్డి వెనకుండా. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి అవినీతి పనులు ఎవరు తీసుకోరు. సపోర్ట్ ఉంది ఆమె. ఇప్పుడు అంటే వాళ్ళు మాట్లాడే మాటల్ని వాళ్ళు వక్రీకరించుకుంటున్నారు తప్ప రేవంత్ అన్న ఇట్లాంటి వాళ్ళకి తావు ఇవ్వడు, అసలు ఆయనకి సపోర్టే చెయ్యడు. ఒక్కటే చెప్తున్నా, ఇవాళ తెలంగాణలో మహిళల ఆత్మగౌరవం కోసం ఆయన పనిచేస్తున్నాడు. మహిళలను కోటీశ్వరుల జనంలో ఒక ఆలోచనతో ఉన్నాడు. ఇవాళ ఇదే దశలో ముందుకెళ్తున్నారు. కవితకి రేవంత్ రెడ్డి గారికి కానీ రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి అసలు పోల్చాల్సిన అవసరం లేదు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఏ అధికారం వస్తే అధికారం శాశ్వతం కాదు అనేది కేసీఆర్ని చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు కవిత ఒకవేళ కాంగ్రెస్లోకి వస్తానని అంటే మరి మీ మహిళా నాయకులు అందరూ ఒకటి చెప్పమ్మా, ఆమె యాక్సెప్ట్ చేస్తారా? అట్లా కాదు, కనీసం మా గాంధీ భవన్ గేట్ దగ్గర కూడా రానియం. అంతే. అవినీతి పరులని తన మీద ఉన్న ఆరోపణలు ఇది కాదు అని నిరూపించుకోమనండి. ఇప్పుడు అవినీతి అనేది పక్కన పెట్టండి, కవిత ఒకవేళ వచ్చి మీ పార్టీలో జాయిన్ అవుతానంటే మీ నాయకత్వం లేదా మీ మహిళా నాయకులు మాకు అంత అవసరం లేదే. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో చాలా మంది మహిళలు ఉన్నాం, ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నాము, పార్టీల కోసం పని చేసిన వాళ్ళం ఉన్నాము, చాలా మంది ఉన్నాం. అధిష్టానం కూడా ఒక మహిళని ఎదిగే మహిళను తీసుకుంటాం, ఆరోపణలు ఉన్న వ్యక్తిని తీసుకోదని నేను భావిస్తున్నాను. ఎందుకు అంటే ఆమె గతం ఏందనేది ప్రతి ఒక్కరికి తెలుసు, ఆమె చరిత్ర ఏందనేది తెలుసు. మహిళగా ఎదగాలి, సరే ఇకనైనా నిజంగానే నీలో జ్ఞానోదయం కలిగింది అనుకుందాం, అదే నువ్వు జాగృతి పాత టీం నుంచి స్టార్ట్ చేయి, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే నేను కూడా వరద బాధితులో ఒక భాగంగా పాత టీం అంటే అఫ్కోర్స్ నేను పోను అనుకో, నాతో పాటు పనిచేస్తాను. నేను రాజకీయంగా ఎదగాలనుకున్నాను కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన. కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళని మీరు దగ్గరకు తీయండి, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయండి, వాళ్ళని పిలిచి మాట్లాడండి. ఎందుకంటే నేను ఒక ఎన్జిఓ పరంగా ఉన్నప్పుడే పోయినా, నేను బయటకు వచ్చినాక దాన్ని రాజకీయ బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థగా పనిచేసింది. అంతకుముందు తెలంగాణ జాగృతి ఏ పార్టీతో సంబంధం లేదు. మీ అంచనా ఏంటి అసలు? కవిత ఇప్పుడు ఏం లేదు, పార్టీ పెడుతుందట. ఉద్యమకారులకి న్యాయం జరగలేదు, అప్పుడు గత పార్టీ ఉన్నప్పుడు జరగలే, ఈ పార్టీ కూడా ఏం చేయట్లేదు, నేను చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు బుడగ జంగాలలో అంటారు తెలుసుగా, ఆమె పరిస్థితి అట్టుంది. ఒక్కొక్క వీధికి ఒక్కొక్క ఏషం వస్తుంది. ఆమె వల్ల ఏమైతే తమ్మి, అధికారం ఉన్నప్పుడే ఏం చేయలేకపోయింది, అధికారం ఆమె కోలిస్తుర్రు. నేను సీఎం కావాలనుకుంటున్నాను. ప్రజలు ఎవరా మరి? ప్రజలు కనీసం దేకని కూడా దేకతలేరు, అస్సేమేస్తుంది.
ఇలా సారా దందా చేసి ఓ జైలుకి పోయి వచ్చి నిన్ను ఒక గౌరమ్మగా నిన్ను గౌరవిస్తే ప్రజల ఆత్మాభిమానాన్ని తాకడ పెట్టొచ్చిన నీకు తెలంగాణ ప్రజలు ఎట్లా సాధిస్తారు? సరే, అది టైం పడుతుంది, ఇంత తొందరగా ఇవ్వరు. అది మర్చిపోవాలంటే, నిన్ను ఆదరించాలి అంటే టైం పడుతుంది. కేటీఆర్ పరిస్థితి ఏంటి? అరెస్ట్ చేస్తారు ఇప్పుడు? 100% జడ్జనకరి జనాలు మీరే చెప్తా ఉన్నారు అరెస్ట్ అరే ఇంటవాత మా చేతులు ఉందా చట్టం? 100% గవర్నర్ గారు ఆమోదించిర్రు, తీసుకుపోతారు. జడ్జనకర జనారు అవుతుంది, తీసుకుపోతారు, వేస్తారు. ఇక ఆయన పొడుస్తుండే నిన్నమన్న, వామ్మో ఆయన ఆరిపోయేదిగా దీపానికి ఎలుగెక్కువ అన్నట్టు. ఇక జూబ్లీహిల్స్ ఎలక్షన్లు వచ్చి తొడగొట్టి నువ్వు మొగోడు అయితే మీసం ఉన్నోడు అన్నాడు. అరే మా రేవంత్ అన్న మొగోడే, మీసం ఉన్న మొగోడు, నవీన్ తమ్ముడిని గెలిపించుకున్నాడు. మరి నువ్వు మీసం లేని మొగోడివా, నువ్వు మీసం ఉన్న మొగోడివా, నువ్వు మొగోడివా కాదని నువ్వు నిర్ణయించు. కుర్చీ మడత పెడతా అన్నాడు కదా. అరే కుర్చీ మడత పెడతా అంటాడు, మీసమే లేదు మీసం తిప్పుతాడు, మీసం ఉన్నోని మొగోడు అంటారు. మరి ఆయన ఏందనేది మరి ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. నేను ఎందుకంటూ నీ మాట, నువ్వు ఒక తెలంగాణ రాష్ట్ర సీఎంని పట్టుకొని నువ్వు మొగోడు అయితే అంటే నువ్వేనా మాట్లాడేది? అంటే మేము కాదా? మాకు ఆత్మాభిమానం లేదా? మొగోడు కాబట్టి గెలిపించుకోడు. మరి నువ్వు ఆడదానివో మొగోడువో నువ్వు నిర్ణయించుకో, మేము చెప్పాము. ముఖ్యమంత్రి కూడా అన్నాడు కదా కేటీఆర్. అవును, ఇప్పుడు మా ముఖ్యమంత్రి ఏం చెప్పిండు, నువ్వు గెలిపించుకో. నువ్వు అన్నప్పుడు, ఇప్పుడు నన్ను అన్నప్పుడు నేను నిన్ను అన్నానా? అంటే నా అయ్యో నేను అంటే చేతులు ముడుచుకొని కూర్చోవాలా? ఎందుకు కూర్చోవాలి? మేమేం అవినీతి చేసినాం, మేమేం ఫ్రాడ్ చేసినాం, ఏం చీటింగ్ చేసినాం? తెలంగాణ రాష్ట్రంలో పందికొక్కల 10 ఏళ్ళు దోసుకున్నాను, మీకు సిగ్గు లేదు, మీకు లజ్జలు లేవు. మేము 2 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి, మాకెందుకు ఉండాలండి? మేము చేసేది మేము చేస్తూనే ఉన్నాం. ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకున్నారు. ఇలా జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు ఒక మాట మాట్లాడతారు, గెలిచినప్పుడు ఒక మాట మాట్లాడతారు. రాజకీయ సన్యాసం, ఇప్పుడు రాజకీయ సన్యాసం అంటాడు, ఓఎమ ఇప్పుడు రిగ్గింగ్ అంటాడు, మేమే గెలిచినాం అంటాడు. అంతకుముందేమో నిన్ను డిపాజిట్ కూడా రాకుండా చేస్తాము, కేల్కత వంద అన్నాడు. ఒక్క బీఆర్ఎస్ నుంచి ఒక్క మహిళను రమ్మని మాట్లాడదాం, పిలుజర్రా బాపు బాపు చేసిన ఏడా బాపు, యాదా బాపు. ఇంక ఈమె మన అభ్యర్థి, నేను ఆడామను సెంటిమెంట్ అంటది. ఎన్నికలు నిలబడే ఆడమగ ఉండదుగా. నువ్వు ఎన్నికల ఎమ్మెల్యేకు నిలబడ్డప్పుడు ఆడేంది మోగైంది? ఇప్పుడు రిగ్గింగ్ చేసినావు అని నువ్వు ఇష్టం నరంలేని నాలుక 4 మాటలు అన్నట్టు నువ్వు ఇదేదో సానుభూతి కోసం వేయడం. అంతకుముందేమో కనీసం నోరు కూడా తెరవలే. ఓడిపోయేటప్పుడు 10 మందిని వేసుకొని ఒక క్యాండిడేట్ అభ్యర్థి మీదకి పోతే, అంటే మీరు రండి రా మా ఇంటికి రండి తన్నండి అని అంటారు ఎవడన్నా. మీరు మా ఇంటికి వస్తే మేము కూడా అంతాం. వచ్చింది మీరు, మేము ఇంటికి రాలే, తన్నించుకోనిక మీరు వచ్చారు. అక్కడ ఓడిపోతున్నాం తెలిసిపోయింది. ఎప్పుడైనా ప్రత్యక్ష రాజకీయాలలో తమ్మి ఇండివిజువల్గా ఇవాళ నేను ఒక సింగిల్గా, ఒక స్పోక్స్ పర్సన్గా, ఒక అధికార ప్రతినిధి నుంచి వాళ్ళ జనరల్ సెక్రటరీ ఒక తెలంగాణ ప్రజలకు ఏదైనా చేయగలుగుతామనే నమ్మకం ప్రజలకు కలిగించాలి. భర్త పేరు చెప్పుకోను, అయ్య పేరు చెప్పుకోను రాజకీయాలకు వస్తే గిట్నే సంకనాకిపోతారు. కానీ ఇప్పటికీ కూడా మీ మీద అదే ఆరోపణ, ఫేక్ ఓటర్ ఐడీస్ క్రియేట్ చేసి మీరు గెలిచిర్రు అనేది కదా. అంటే మరి మీరు కూడా గతంలో ఉప ఎన్నికలలో ఉన్నారు, మరి మీరు కూడా అట్లే గెలిచిరా చెప్పుర్రి. ఇదే మునుగోడు ఎలక్షన్లో ఇదే కేసీఆర్ గారు ఒక మాట అన్నాడు, మేము అధికారంలో ఉన్నాం, పాలిచ్చే ఆవులం మేము, గడ్డి తినే దున్నపోతులు కాంగ్రెస్ అన్నారు. మరి ఆ దున్నపోతులు మీరే కదా, ఇప్పుడు మీరే కదా అధికారంలో లేరు. మేము పాలిచ్చే ఆవును ప్రజలు కోరుకున్నారు, మూసుకొని కూర్చోండి, మీకు అంత సినిమా లేదు. కేసీఆర్ ఎందుకు రాలేదు అసలు? రాడు కేసీఆర్, పాపం పండింది. ఈ ఇద్దరు పిల్లలు గిట్ట బతుకున్నప్పుడే పిండం పెడుతురు. అదంతా ఇంతకైనా దుర్మార్గం ఇంకోటి ఉండదు. ఓడిపోయింది ఒక పాపం అయితే, ఓడిపోయిన ఒక బాధ అయితే, బతుకున్నప్పుడే బిడ్డో దిక్కు కొడుకో దిక్కు. ఈ కార్ రేస్లో పోతాడు ఎట్లా పోతాడు? అట్లా కదా. ఇప్పుడు ఈ కార్ రేస్ ఆయన చెప్తా ఉన్నాడు, ఇక్కడ ఏం జరగలే, ఇంత నష్టం రాలేదు, ఇంకా లాభం తీసుకొచ్చినాం మేము అని చెప్తా ఉన్నాడు. సరే తమ్మి, నిజాలు అనేది కోర్టు చూసుకుంటుంది. 44 కోట్లు నీ అకౌంట్లకు ఎట్లా వచ్చినాయి? ఈ అకౌంట్ల నుంచి ఈ అకౌంట్లకు తారుమారని అంటే, ఒక ప్రజల సొమ్ముని మంత్రివర్గ ఆమోదం లేకుండా ఒక 2 కోట్ల పైచిలకు పంపించడానికి అవకాశం ఉండదు. 44 కోట్లు ఎట్లా పంపించరు అనేది అక్కడ నిరూపించాలి. మేము దొంగ మేము అంటలేము, మీ మీద ఆరోపణ వచ్చి నిరూపించుకోండి. దానికి కేటీ రామారావు, దానికి రేవంత్ అన్నకి ఏం సంబంధం? అంటే ఆయన సీఎంగా ఉంటే ఇప్పుడు ఆయన కక్ష తీర్చుకుంటుండనా? కక్ష రాజకీయాలు మీకు. ఇవాళ ఒకటి మా రేవంత్ అన్న ఒకటే చెప్తున్నాడు, కేసీఆర్ గారు క్రియాశీలకంగా రాజకీయంగా లేడు, నేనేమనను అన్నాడు. అన్నాడా అనలేదా? ఆయన విమర్శించాడు, ఆయన కక్షలు కుతంత్రాలు ఉండవు.
ఏది ఉంటుందే పాలమూలలో మనసులో ఏది ఉంటే అదే మాట్లాడతాం. అంతే తప్ప వీళ్ళలాగా అయ్య పేరు అమ్మ పేరు చెప్పుకొని మాట్లాడితే రౌడీ నవీన్ రౌడీ, కాంగ్రెస్ పార్టీ రౌడీలను తోక కట్ చేసి పంపించిరుగా. ఇంకొకటి బ్రోకరు రౌడీ అన్నాడు. అసలు బ్రోకర్ ఎవడు? కేసీఆర్ పాస్పోర్ట్ల బ్రోకర్ కొడుకు ఏమవుతాడు? ఇలా తెలంగాణ ప్రజలు అడుగుతారు. ఇప్పుడు కేటీఆర్ బ్రోకర్ అంటారా? 100%. ఎందుకట్లా? అవును. ఇప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ అన్న వాళ్ళ కుటుంబాన్ని రౌడీ అని మీరు అన్నప్పుడు, ఇట్లా అన్నప్పుడు 4 ఏళ్ళు మిమ్మల్ని చూపిస్తలేవు. మరి నిన్నేమనాలరా? మీరు మీ నాయన పాస్పోర్ట్ల బ్రోకర్ అని అంటారు, మరి మిమ్మల్ని ఏమనాలి? మరి ఈ చరిత్ర తెలుసుకోండి. తెలంగాణ చరిత్రను గంగలో కలిపేసిండ్రు. ఈరోజు నోటికి ఎంత వస్తుందో అంత మాట్లాడకండి. కనీసము ఒక ఆడవాళ్లకు విలువనిచ్చేది లేదు. ఇవాళ ఇన్ని డబ్బులు ఎక్కడికెళ్ళి వచ్చినాయి? మీ నీలిమమ్మ మీ భార్య ఎక్కడికెళ్ళి వచ్చింది? ఏం జాబ్ చేసింది ఆమె? వాళ్ళ నాయన ఎంత కట్నం ఇచ్చిండు? గన్ని కంపెనీలు ఆమె పేరు మీద ఉన్నాయి. నువ్వు ఏడున్నావు? నువ్వు మీ చెల్లెపేన్లు 2006లో మీ చెల్లెపేన్లు అయ్యేటప్పుడు అమెరికా నుంచి హైదరాబాద్కు రానికే డబ్బులు లేకపోతే మదియాష్ కన్నా నీకు ఫ్లైట్ టికెట్ పెట్టిండు. నువ్వు ఇప్పుడు అంటే మినిమం ఒక 16-17 సంవత్సరాలు, 18 సంవత్సరాలు అనుకుందాం. ఇవాళ నువ్వు ఆ రోజు ₹1,00,000 లేనోడివి 1,00,000 కోట్లు ఎట్లా సంపాదించినావు? మీ భార్య ఏం జాబ్ చేస్తుంది చెప్పు? మీ చెల్లె మీ ఆమె ఏం జాబ్ చేస్తుంది? మరి ఇన్ని కోట్లు ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు చెల్లి బయటకు వచ్చింది. అవన్నీ కాదు. ఈ మసాలా లేకపోతే చెల్లె ఇవన్నీ ఆటలు ఎందుకు ఆడుతుంది? చెల్లి దగ్గర ఉన్నాయంటారా? చెల్లి ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి. తెలంగాణ దోసుకున్న సొమ్ము మొత్తం వాళ్ళ కుటుంబం మొత్తం ఉంది. ఇప్పుడు కేటీఆర్ కంటే హరీష్ రావు కంటే ఎక్కువ అసలు ఇప్పుడు కవిత దగ్గర ఉన్నాయి. మరి ఎందుకంటే ముద్దుల కూతురు కదా, అందుకే మంచిగా తెడ్డి చూపించిపోయింది. ఫైనల్ ఏం చెప్తారు మరి? ఒక్కటే చెప్తున్నా తమ్మి, కర్మ ఈజ్ కమింగ్. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. 100% స్టార్ట్ అయ్యింది. ఎగిసెగిసి పడొద్దు. అధికారం శాశ్వతం కాదు. ఇవాళ 100% కేసీఆర్ పతనానికి కారణము కవిత, కేటీ రామారావే. మనశ్శాంతి లేకుండా అయింది. ఓడిపోవడం సహజం, కానీ మనశ్శాంతి అనేది కుటుంబ సభ్యులతోనే వస్తుంది. ఆ కుటుంబ సభ్యులే కన్న తండ్రి బతుకున్నప్పుడే మీరు ఆయనకు ఒక పిండం పెట్టే రోజు వస్తుందని కళలో కూడా ఊహించుకోకుండొచ్చు. అధికారం డబ్బు, ఆ డబ్బు అనేది జబ్బు. ఆ డబ్బు మదం వదలాలంటే ఆల్రెడీ అధికారాన్ని దించేసారు. ఈ మైకంలో నుంచి మీరు బయటపడాలని తెలంగాణ మొత్తం ఏకం కావాలి. మీ కుటుంబాన్ని తరిమి కొట్టాలి. రైట్. సో అది పరిస్థితి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.